పీరియడ్ సైకిల్ను అర్థం చేసుకోకుండా పీరియడ్స్ డిలే అవుతున్నాయి అని తప్పుగా అనుకుంటున్నారు చాలామంది. ఈ వీడియోలో అసలు పీరియడ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కానీ దానికంటే ముందు ఈ వీడియోను సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ పీరియడ్ సైకిల్ను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రతి అమ్మాయికి వచ్చే బేసిక్ డౌట్ ఎప్పటి నుండి పీరియడ్ ఫస్ట్ డే క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని. జనరల్గా కొంతమందిలో ఫస్ట్ స్పాటింగ్ వస్తుంది. అది వచ్చిన 1-2 డేస్కి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే స్పాటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్నే డే 1గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే అక్టోబర్ 1న స్పాటింగ్ కనిపించింది అనుకుందాం. తర్వాత అక్టోబర్ 2 నుండి బ్లీడింగ్ స్టార్ట్ అయినా కూడా మీ పీరియడ్ ఫస్ట్ డే అనంటే అది అక్టోబర్ 1 దాని నుండి 3 to 5 డేస్ వరకు బ్లీడింగ్ ఉంటుంది. సో అక్టోబర్ 5 వరకు అవుతుంది అనుకుందాం. పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి 14th డే అంటే ఈ కేసులో అక్టోబర్ 14న ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక పీరియడ్ సైకిల్ 28 డేస్ ఉంటుంది. అంటే అక్టోబర్ 28న మీ పీరియడ్ సైకిల్లో లాస్ట్ డే అండ్ అక్టోబర్ 29th నెక్స్ట్ పీరియడ్ సైకిల్ స్టార్ట్ అన్నమాట. జనరల్ పీరియడ్ సైకిల్ అని అంటే 28 to 30 డేస్ ఉంటుంది. అలా కాకుండా ఒక వారం ముందు పీరియడ్స్ వచ్చినా వారం డిలేలో వస్తున్నా కూడా ఒకసారి డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. ఇనీషియల్ స్టేజెస్లోనే ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.